ఫ్యాక్ట్ నంబర్ 1. ఒక ఫ్లవర్ మహాభారతంలోని క్యారెక్టర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. అర్థం కాలేదా? ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లవర్ అదే. దీని పేరు కౌరవ పాండవ ఫ్లవర్. దీనికి ఆ పేరు రావటానికి కారణం ఈ ప్లాంట్ యొక్క యూనిక్ స్ట్రక్చర్. ఈ పువ్వుకి ఉండే 100 బ్లూ పెటల్స్ అంటే రెక్కలు కౌరవులని డిపిక్ట్ చేసి, 5 yellow పెటల్స్ పాండవులని అండ్ సెంటర్లో గ్రీన్ బల్బ్ని ద్రౌపదిని రిప్రజెంట్ చేశాయంట. ఈ ఫ్లవర్కి ఇంకా కృష్ణ కమల్ అలాగే ప్యాషన్ ఫ్లవర్ అనే పేర్లున్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు ఎక్కడైనా ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ని చూసారా? కాశ్మీర్లోని దాల్ లేక్లో ఒక ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్ ఉంది. అంటే హౌస్ బోట్లో ఇలా లేక్ మీద పోస్టల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వరల్డ్లోనే ఓన్లీ ఫ్లోటింగ్ పోస్ట్ ఆఫీస్. ఇప్పుడు ఇది పోస్ట్ ఆఫీస్గానే కాదు, టూరిస్ట్ అట్రాక్షన్గా కూడా మారింది. ఫ్యాక్ట్ నంబర్ 3. ఈ జపాన్ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి కొత్తగా అండ్ యూనిక్గా కనిపెడుతూనే ఉంటారేమో. వాళ్ళ ఇన్నోవేషన్లో ఈ డ్యూయల్ మోడ్ వెహికల్ DMV కూడా ఒకటి. అంటే ఈ వెహికల్ రోడ్స్ అండ్ రైల్వే ట్రాక్స్ రెండింటి మీద నడవగలదు. ఇదే వరల్డ్స్ ఫస్ట్ డ్యూయల్ మోడ్ వెహికల్. ఫ్యాక్ట్ నెంబర్ 4. సైన్స్ డే, మ్యాథమెటిక్స్ డే లాగా నేషనల్ స్టార్టప్ డేని కూడా ఇంట్రడ్యూస్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. దీనికి కారణం ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రెన్యూర్షిప్ని మన కంట్రీలో ప్రోత్సహించడం కోసం. దీన్ని ఎవ్రీ ఇయర్ January 16th రోజున జరుపుకుంటాం. ఫ్యాక్ట్ నంబర్ 5. రాముడి బాణంకి కూడా పేరుంది, అదే శరంగ. దీనిని సేజ్ పరశురామ రాముల వారికి ఆయన ఆర్చరీలో ఉన్న టాలెంట్ని చూసి ఇచ్చారంట. ఈ బాణం విష్ణుమూర్తితో అసోసియేట్ అయి ఉందంట. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే రాముడు పరశురాముడు ఇద్దరు ఆ విష్ణుమూర్తి ఇన్కార్నేషనే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చినట్టయితే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.